అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్, మెడినిన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను స్పాండిలైటిస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మనకి అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతది? దాంట్లో సైన్స్ అండ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? మనకి ఇది అటాక్ అయినప్పుడు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి? ఎలాంటి డైట్ తీసుకోవాలి? అండ్ దీనికి మనకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే గనక మనకి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడగలుగుతాము అనే దాని గురించి చెప్తానండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాండిలైటిస్. స్పాండిలైటిస్ అంటే ఏంటి? ఇది యూజువల్‌గా మనకేంటంటే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ స్పైన్ వర్టిబ్రస్ అనేసని అంటారు. మన స్పైన్ వెన్నుపూస ఏదైతే ఉందో, ఆ వెన్నుబొక్కకి మనకి మధ్యలో వర్టిబ్రస్ అనేటివి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆ వర్టిబ్రస్‌లో ఇన్‌ఫ్లమేషన్ అనేది ఫార్మ్ అయినప్పుడు మనకి స్పాండిలైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. ఇవి మనకి కొన్ని రకాలుగా డివైడ్ అయి ఉన్నాయి స్పాండిలైటిస్ అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి యాంకలోజింగ్ స్పాండిలైటిస్, సెకండ్ వన్ రియాక్టివ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, నెక్స్ట్ అన్‌కండిషనల్ ఆర్థరైటిస్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంటరోపతిక్ ఆర్థరైటిస్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటాయండి మనకి స్పాండిలైసిస్ అనేది. ఫస్ట్ వన్ మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? యూజువల్‌గా మనకి ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది స్పాండిలైసిస్‌లో మనకేంటంటే స్కిన్ ఎరప్షన్స్ ఏవైతే మనకి ఫార్మ్ అయితాయో, ఇన్ఫెక్షన్స్ ఏవైతే స్కిన్‌కి సంబంధించినయి, జాయింట్ పెయిన్స్‌కి సంబంధించినవి ఫార్మ్ అయి ఉంటాయో వాటిని సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేసని అంటాము. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే మనకి ఎక్కడైతే ఇన్‌ఫ్లమేషన్ అనేది అంటే స్పైన్ వర్టిబ్రస్‌లో ఎక్కడైతే ఇన్‌ఫ్లమేషన్ అనేది ఫార్మ్ అయి ఉంటుందో, ఆ వర్టిబ్రస్ దగ్గర ఫార్మ్ అయిన చోట ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు ఎక్కడైతే వస్తుందో దాన్ని యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేసి అంటామండి. నెక్స్ట్ రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది మనకి యూజువల్‌గా ఏంటంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ వల్ల ఫార్మ్ అయ్యే ఇన్ఫెక్షన్స్‌ని రియాక్టివ్ ఆర్థరైటిస్ అని అంటాము. అదేవిధంగా ఎస్టీఐ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా మనకి ఈ ఆర్థరైటిస్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంటరోపతిక్ ఆర్థరైటిస్ వచ్చేసి ఏంటంటే మనకి ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ కానివ్వండి, కార్న్స్ డిసీజెస్ కానివ్వండి, అల్సరేటివ్ కొలైటిస్ డిసీజెస్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా ఫార్మ్ అయినప్పుడు మనకి ఈ ఆర్థరైటిస్ అనేది అంటే స్పాండిలైసిస్ అనేది ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి అన్‌కండిషనల్ స్పాండిలైసిస్‌లో ఎలా అంటే మనకి ఫస్ట్ నెమ్మదిగా జాయింట్ పెయిన్ స్టార్ట్ అయ్యి వర్టిబ్రస్ సర్వైకల్ నెక్ పెయిన్ నుంచి నెక్స్ట్ లంబర్ వరకు వచ్చేదాన్ని అన్‌కండిషనల్ స్పాండిలైటిస్ అనేసి మనం అంటామండి. దీంట్లో మనకి ఇవి ఏ విధంగా అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకి స్పాండిలైసిస్ అనేది ఫార్మ్ అవుతూ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హెరిడిటరీ. ఏదైనా జెనెటికల్ హిస్టరీ ఉంటే గనుక దానివల్ల అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ స్మోకింగ్ చేసే వాళ్ళ దాంట్లో, కంటిన్యూయస్‌గా ఆల్కహాల్ డ్రింక్ చేసే వాళ్ళ దాంట్లో కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేసే వర్కర్స్ అంటే లేబర్ వర్క్ డ్యూటీ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ దాంట్లో ఎక్కువగా మనం ఈ స్పాండిలైసిస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కంటిన్యూయస్‌గా లాంగ్ స్టాండింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసే చోట కంటిన్యూయస్‌గా నిల్చొని అంటే అలాంటి పీపుల్స్‌లో మనం ఎక్కువగా ఈ స్పాండిలైసిస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి రీజన్స్ వల్ల అంటే ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి స్పాండిలైసిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సింప్టమ్స్. మనకి ఏ విధంగా కనిపిస్తాయి బయటికి సింప్టమ్స్ అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, నెక్ పెయిన్ ఉంటుంది, నెక్ దగ్గర స్టిఫ్‌గా అనిపిస్తూ ఉంటుంది. మనకి మూవ్‌మెంట్ ఇవ్వడానికి ఫ్లెక్సిబుల్‌గా ఉండదు. నెక్స్ట్ ఇదే సేమ్ టైమ్ మనకేంటంటే ఎట్ ద సేమ్ టైమ్ లోవర్ బ్యాక్ ఏక్ కూడా ఉంటుంది. నెక్ రిజిడిటీ వల్ల మనకి లోవర్ బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా మనకేంటంటే డిస్క్ బల్జ్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా బెండింగ్ చేసి కంటిన్యూయస్‌గా బెండ్ చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వర్క్స్ వల్ల మనకి డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ. మనకి ఎక్కువగా వెయిట్ ఉండడం వల్ల ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది స్పైన్. నెక్స్ట్ సిట్టింగ్ పోస్చర్. ఒకవేళ మన సిట్టింగ్ పోస్చర్ అనేది మనం కూర్చునే విధానం అనేది ప్రాపర్‌గా లేకపోతే గనుక మనకి స్పైన్ అంటే స్పాండిలైసిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సింప్టమ్స్ అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ మనకి బోన్స్ అనేటివి స్టిఫ్ అయిపోతాయి. అంటే మజిల్ కూడా అక్కడ స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. జాయింట్ స్టిఫ్‌నెస్ ఉంటుంది, మజిల్ స్టిఫ్‌నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు వాపులు అనేటివి వస్తూ ఉంటాయి. అంటే స్వెల్లింగ్, ఇన్‌ఫ్లమేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి యూజువల్‌గా. ఇలాంటి సింప్టమ్స్ అనేటివి మనకి స్పాండిలైసిస్‌లో చూస్తూ ఉంటామండి. మనకి ఇలాంటి ప్రాబ్లమ్‌కి ఎలాంటి డైట్ తీసుకుంటే అంటే ఎలాంటి డైట్ తీసుకోవడం వల్ల మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాము, ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అనేది చెప్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనము చింతపండు పులుపు, దుంప కూరలు అంటే ఆలుగడ్డ, చామగడ్డ, కందగడ్డ, ముల్లంగి ఇటువంటివి అనేటివి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ డైరీ ప్రొడక్ట్స్, స్వీట్స్ కానివ్వండి అటువంటివి అవాయిడ్ చేయాలి. ఆయిలీ ఫుడ్, నెక్స్ట్ వచ్చేసి
అవుట్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అటువంటివి అవాయిడ్ చేయాలి. ఇటువంటి ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేస్తే గనుక మనకి కొంచెం పెయిన్స్ అనేటివి రాకుండా మనం రిలీఫ్ ఉండడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకోవాల్సిన ఆహారం ఎటువంటిది, ఎక్కువగా కాల్షియం కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ కంటెంట్, ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ మిల్క్, డైలీ మిల్క్ షుడ్ అండ్ మస్ట్‌గా తాగాలి 2 టైమ్స్. అట్ ద సేమ్ టైమ్ బాయిల్డ్ ఎగ్స్, నెక్స్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బీట్రూట్, క్యారెట్, ఫ్రూట్స్, ఇటువంటి అంటే ఫ్రూట్స్‌లో వచ్చేసి కివి, బ్లాక్ గ్రేప్స్, అవకాడో, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజెస్, ఇటువంటి ఫ్రూట్స్ అనేటివి తీసుకోవడం వల్ల మనకేంటంటే పెయిన్స్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి. సో, ఇలాంటి ప్రాబ్లమ్ అంటే స్పాండిలైసిస్‌తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మనకేంటంటే హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంది. హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మనకి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రాబ్లమ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకవేళ మనకేంటంటే ఆ రూట్ కాజ్ అనేది కరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో తీసుకుంటే కనుక మళ్ళీ ఫ్యూచర్‌లో రిపీట్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి ట్రీట్మెంట్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కానివ్వండి, అటువంటివి ఏవి ఉండవు. ఇవేంటంటే యూజువల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. మనకి న్యాచురల్ మెడిసిన్స్ అన్నట్టు హోమియోపతి మెడిసిన్స్. సో, దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు కాబట్టి ప్రాబ్లమ్‌కి మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియో ట్రీట్మెంట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో, మళ్ళీ రీయకర్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు హోమియోపతిలో. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో ఎవరైతే సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. మీకు డాక్టర్స్ మెడిసిన్స్, డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఇమ్యూనిటీ అనేది అవైలబుల్‌గా చెప్తూ ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్.